సంతోషముగా ప్రభు గొప్పవారు Sana
హల్లెలూయా హల్లెలూయా. పాట పాడి వినిపించి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచిన దైవజనులకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో ఝాన్సీ పాస్టర్ గారు వచ్చి ఒక పాట పాడి ప్రభు యొక్క నామమును మహిమపరచవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా, నీవే నా దేవుడవేసయ్యా. నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా, నీవే నా దేవుడవేసయ్యా. నీ వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా, నీ చేసావు నీదు రూపములో, తీసావు నన్ను జీవాధిపతివి. నీ వంటి వారెవరు నీవే నా యేసయ్యా. నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా, నీవే నా దేవుడవేసయ్యా. దీనులను పైకి లేవనెత్తువాడవు, కనికరించు దేవుడవు నీవు. దీనులను పైకి లేవనెత్తువాడవు, కనికరించు దేవుడవు నీవు. నీ ప్రేమ హస్తాలలో మమ్ము దాచి, ప్రేమ హస్తాలలో మమ్ము దాచి, పాడు దేవుడవు నీవు, ఆదరించు కాపాడు దేవుడవు నీవు. నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా, నీవే నా దేవుడవేసయ్యా. నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా, నీవే నా దేవుడవేసయ్యా. మరణము నుండి నా ప్రాణము విడవకుండా నా కన్నులను మరణము నుండి నా ప్రాణము కన్నీరు విడవకుండా నా కన్నులను జారి కాకుండా నా పాదములను జారి పడకుండా నా పాదములను రక్షించువాడవు నీవే యేసయ్యా, రక్షించువాడవు నీవే
యేసయ్యా నీవే మా దేవుడు యేసయ్యా వంటి వారెవరు ఈ లోకంలో యేసయ్యా నీవే మా దేవుడు యేసయ్యా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. బ్లెస్సింగ్ సిస్టర్ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని యొక్క నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా మా దేవుడవై మాటిచ్చితివి చప్పట్లు కొట్టండి అందరూ కూడా. గొప్ప ఉత్సాహంతో శుభదినము సంతోషంతో దేవుని స్తుతిద్దాం. దేవుడవై మాటిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము మేమందరము ఉచ్చరించి సంతోషించెదము మేమందరము ఉచ్చరించి సంతోషించెదము కొనియాడెదము మరువబడని మేలును చేసెనని కొనియాడెదము మరువబడని మేలును చేసెనని స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయును నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయును నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో
హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడి ప్రభు యొక్క నామమును మనం మహింపరుద్దాం. స్టల్లా పాస్టమ్మ గారు వచ్చి ఒక పాట పాడి ప్రభు యొక్క నామమును మహిమపరచవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. గన్నమెట్లో సేవ చేస్తున్న స్టల్లా పాస్టమ్మ గారు ప్రైజ్. హల్లెలూయా. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా అనే పాట పాడి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, చల్లటి నా హృదయాల సన్నిహితుడా, ఒకసారి కూడా చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనటి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం, బంధువులు వెలివేసిన ఆమె వెలివేయని స్నేహం, యేసయ్యా, లోకాన లేనటి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం, హల్లెలూయా, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, కష్టాలలో కన్నీలలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం, స్పర్ధం కష్టాలలో కన్నీలలో ననుమోయుని మనల్ని మోసే దేవుడు నను పరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా,
నిజమైనది విడువనిది ప్రేమించే నీ స్నేహం యేసయ్యా కలువరిలో చూపిన సిలువ స్నేహం నా యేసుని స్నేహం నిజమైనది విడువనిది ప్రేమించే నీ స్నేహం కలువరిలో చూపిన సిలువ స్నేహం నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా ఓ చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా హల్లెలూయా హల్లెలూయా చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా. మరొక పాట పాడి ప్రభు యొక్క నామాన్ని మహిమపరుద్దాం. పొంగుడు నుంచి వచ్చినటువంటి దైవజనులు పాస్టర్ సామ్యూల్ గారు ఒక పాట పాడి ప్రభు యొక్క నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీవు నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం ఏ అపాయము నా గుడారము సమీపించనియక ఏ అపాయము నా గుడారము సమీపించనియక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం
చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా. రాజవంశములో యాజకత్వము చేసేదము. రాజవంశములో యాజకత్వము చేసేదము. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి ఆదనా. ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసిన ఆదనా. ఇదిగో నా స్తుతుల సింహాసనం. యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు. యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు. నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. నీ కృపను వీడగా శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోనా నివసింపజేసినానునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినానునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న సోఫియా గ్రేస్ ఇసిత వచ్చి ఒక పాట పాడి ప్రభును మహింపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నీవు లేని చోటేది యేసయ్యా, నేదాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నేదాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చే
లార్డ్. హల్లెలూయా. సమయంలో బ్లెస్సి బీలో వచ్చి ఒక పాట పాడి ప్రభు యొక్క నామాన్ని మహింపరుస్తారు. చివరిగా మన కేరళ టీం అంతా కూడా ఒక పాట పాడి మలయాళంలో మన వాళ్ళందరినీ కూడా ప్రభులోకి నడిపిస్తారు. వాళ్ళకి ఎంత సంతోషం అంటే వాళ్ళు మన మధ్యలో దేవుని స్తుతించాలని, దేవుని ఆరాధించాలని వారు ఎంతో ఆశతో ఉన్నారు. వారు కూడా తదుపరి చివరిగా ఒక పాట పాడిన తర్వాత వాక్య సందేశానికై మనం వెళ్దాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకముగా మనము కూర్చొని చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా, నా ప్రాణము ఉన్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణము ఉన్నంత వరకు విడచిపోలేనయ్యా.
విడచిపోలేనయ్యా నా ప్రాణము ఉన్నంత వరకు విడచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేనయ్యా దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడైనావయ్యా చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడైనావయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణము ఉన్నంత వరకు విడచిపోలేనయ్యా నా ప్రాణము ఉన్నంత వరకు విడచిపోలేనయ్యా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరిగా మన యొక్క కేరళ నుండి వచ్చినటువంటి దైవజనులు దైవ సేవకులందరూ కూడా కలిసి ఒక పాట పాడవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ఒక పాట పాడి దైవത്തെ സ്തുതിക്കാനമ്മ മലയാളത്തിൽ ഒരു പാട്ട് പാടാം. കേരളത്തിൽ കടന്നു വന്ന സിസ്റ്റർ ടീം എല്ലാവരും ഉണ്ട്. ഒരു പാട്ട് പാടാനാണ്. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ഇവിടെ നിങ്ങൾ എല്ലാവരെയും ഒരുമിച്ച് കാണുവാൻ ദൈവം സഹായിച്ചതോർ ദൈവത്തെ మిమ్మల్ని అందరినీ కూడా చూడడానికి దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి నేను సంతోషిస్తున్నా. ഞങ്ങൾ കുട്ടികൾക്ക് BBS നടത്താൻ വേണ്ടിയിട്ടാണ് കേരളത്തിൽ കടന്നു വന്നത്. మేము పిల్లలకి చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ జరిపించడానికి కేరళలో నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది. എന്നാൽ ഇവിടെ മനോഹരമായ ഒരു കൂട്ടായ്മ ക്രമീകരിച്ചിരിക്കുന്നു എന്നറിയുന്നത് വളരെ സന്തോഷം. ఒక సుందరమైనటువంటి ఒక మంచి కూటాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడము మాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. കടന്നു വന്നിരിക്കുന്ന എല്ലാവരോടും ഞങ്ങളുടെ സ്നേഹവന്ദനം അറിയിക്കുന്നു. చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రేమపూర్వకముగా మీకు శుభాభివందనములు తెలియజేస్తున్నాం. ദൂരെ ഇരുന്ന് ഞങ്ങൾ ശ്രദ്ധിക്കുന്ന ധാരാളം ആളുകളുണ്ടെന്ന് ഞങ്ങൾക്കറിയാം. ఇక్కడ చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాకు బాగా తెలుసు. അവരോടും സ്നേഹവന്ദനം അറിയിക്കുന്നു. వాళ్ళు కూడా మా యొక్క ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ഭാരതത്തിൽ സുവിശേഷ വേല ചെയ്യുന്ന സെന്റ് പോൾസ് മിഷൻ ഓഫ് ഇന്ത്യയുടെ പ്രവർത്തകരാണ് ഞങ്ങൾ. భారతదేశంలో సువార్త సేవ చేసేటువంటి మేము సెయింట్ పాల్ మిషన్ ఆఫ్ ఇండియా సంస్థ వారు మేమందరం కూడా ഞങ്ങളോട് ചേർന്ന് കർത്താവിന്റെ വേല ചെയ്യുന്ന നമ്മുടെ പാസ്റ്റേഴ്സ് ആയിരിക്കുന്ന 4 പേര് കുടുംബമായി ഇവിടെ കടന്നു വന്നിട്ടുണ്ട്. మాతో కూడా కలిసి ప్రభు పరిచయం చేస్తున్నటువంటి పాస్టర్ సామ్యుల్ పాస్టర్ గారు, పాస్టర్ డానియల్ పాస్టర్ గారు, అదేవిధంగా పాస్టర్ స్టీఫెన్ పాస్టర్ గారు, సుభాష్ పాస్టర్ గారు మాతో కూడా కలిసి ఈ విధముగా పరిచర్యలో కొనసాగిస్తున్నారు. അവർ ചെയ്യുന്ന അനുഗ്രഹകരമായ ശുശ്രൂഷ ഓർത്ത് ദൈവത്തെ മഹത്വപ്പെടുത്തുന്നു. వారు మంచి సేవ చేయడం దానిని బట్టి మేము దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాం.
അനേകം ആളുകൾ ഭാരത്തിലും ലോകത്തിലും പ്രതിസന്ധിയിലും കടന്നു പോവുകയാണ്. ఈ రోజుల్లో మన భారతదేశంలో అనేకమైన ప్రజలు రోగములతో వ్యాధులతో ప్రయాణం చేస్తున్నారు. സൗഖ്യമാക്കുന്ന സന്തോഷം നൽകുന്ന കർത്താവിനെ പരിചയപ്പെടുവാൻ ഈ മിഷണർമാർ ചെയ്യുന്ന ആ സേവനത്തെ പ്രത്യേകമായി സ്മരിക്കുന്നു. ఈ రోజు ఆ యొక్క సమస్యల నుంచి బాధల నుంచి విడిపించడానికి ఈ రోజు సేవకులుగా ఈ రోజు ఈ కూడిక ఏర్పాటు చేసి అనేకమైన వారిని బాగు చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ബൈജൂടി വന്നിട്ട് ഞങ്ങൾ 7 പേരാണ് കേരളയിൽ നിന്ന് കടന്നു വന്നത്. సార్ వాళ్ళ టీముగా 7 మంది దరిదాపు 13 గంటల సేపు ప్రయాణం చేసి మన మధ్యలోనికి వచ్చారు. ഞങ്ങൾ മലയാളത്തിലൊരു പാട്ട് പാടും, നിങ്ങൾക്കത് മനസ്സിലാകും തോന്നുന്നില്ല. మేము మలయాళంలో ఒక పాట పాడతాం, అది మీకు అర్థం కాకపోవచ్చు. എങ്കിലും നമുക്ക് ഒരുമിച്ച് കരങ്ങൾ അടിച്ച് പാടി ദൈവത്തെ ആരാധിക്കും. ఏది ఏమైనప్పటికీ మనమందరం దేవుని స్తుతించేవారు. ఒకే ఒక భాష, అర్థమయ్యే భాష దేవునికి తెలుసు. మనమందరం ఏ భాషలో పాడినప్పటికీ మనమందరం ఒకటే. ఆమేన్, హల్లెలూయా. సార్ వాళ్ళు పాట పాడుతున్నప్పుడు మనమందరం చప్పట్లు కొడుతూ ప్రభువుని మనం స్తుతిద్దాం. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ആരാധിപ്പാൻ നമുക്ക് കാരണമുണ്ട്, കൈകൊട്ടി പാടാൻ നമുക്ക് കാരണമുണ്ട്. കാരണം നമ്മുടെ കർത്താവ് ഇന്നും ജീവിക്കുന്നു, അവനെന്നും പ്രവർത്തിക്കുന്നു. അവൻ നമുക്ക് വേണ്ടി ക്രൂശിൽ മരിച്ച് നമ്മുടെ പാപങ്ങൾ ഏറ്റെടുത്ത് നമുക്ക് വേണ്ടി അവസാനത്തുള്ള രക്തം വരെയും ഊറ്റിത്തന്ന് അവനെന്നും നമ്മുടെ ഇടയിൽ ഇപ്പോൾ ഈ സമയം ഉള്ളതുകൊണ്ട് നമുക്ക് അവനെ ఆరాధిക്കാം. దేవుని యొక్క వాక్యముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆరాధించడానికి ఒక కారణం ఉంది. యేసు ఈ రోజు జీవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. జీవించే దేవుడు యేసు ప్రభుల వారు. ఈ రోజు బ్రతికున్న దేవుణ్ణి మనం ఈ రోజు ఆరాధిస్తున్నాం. అందుకే మనమందరము చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ప్రభు యొక్క నామాన్ని మనం మహింపరుద్దాం. ആരാധിപ്പാൻ നമുക്ക് കാരണമുണ്ട്, കൈകൊട്ടി പാടാനേറെ കാരണമുണ്ട്. ആരാധിപ്പാൻ നമുക്ക് കാരണമുണ്ട്, കൈകൊട്ടി പാടാനേറെ കാരണമുണ്ട്. ഹല്ലേലൂയ, ഹല്ലേലൂയ, നമ്മുടെ യേശു ജീവിക്കുന്നു. ഹല്ലേലൂയ, ഹല്ലേലൂയ, നമ്മുടെ യേശു ജീവിക്കുന്നു. ആരാധിപ്പാൻ നമുക്ക് കാരണമുണ്ട്, കൈകൊട്ടി പാടാനേറെ കാരണമുണ്ട്. ആരാധിപ്പാൻ നമുക്ക് കാരണമുണ്ട്, കൈകൊട്ടി പാടാനേറെ കാരണമുണ്ട്. ആളുകളേറെ കൂടെ വാഴകിപ്പോയി, ഒരിക്കലും ഉയരില്ല എന്ന് നിറച്ചു. ആളുകളേറെ കൂടെ വാഴകിപ്പോയി, ഒരിക്കലും ഉയരില്ല എന്ന് നിറച്ചു. എന്റെ നിലവുകൾ ദൈവം മാറ്റിയെഴുതി, എന്നെക്കാൾ വഴുകുവാൻ ഇടവുമില്ല. എന്റെ നിലവുകൾ ദൈവം മാറ്റിയെഴുതി, എന്നെക്കാൾ വഴുകുവാൻ ഇടവുമില്ല. ഹല്ലേലൂയ, നമ്മുടെ യേശു ജീവിക്കുന്നു. ഹല്ലേലൂയ, ഹല്ലേലൂയ, നമ്മുടെ യേശു ജീവിക്കുന്നു. ആരാധിപ്പാൻ നമുക്ക് കാരണമുണ്ട്, കൈകൊട്ടി പാടാനേറെ കാരണമുണ്ട്. ആരാധിപ്പാൻ നമുക്ക് കാരണമുണ്ട്, കൈകൊട്ടി പാടാനേറെ കാരണമുണ്ട്.
హల్లెలూయా. ఆరాధించడానికి ఒక కారణం ఉంది, కరములు తట్టి పాడడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే నీ కోసము, నా కోసము, సర్వ మానవాళి కోసము యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వారి శిలువలో రక్తమును కాచి ప్రాణమును పెట్టి తిరిగి 3వ రోజున లేచి మనమందరి కొరకై మోక్ష భాగ్యాన్ని సిద్ధపరుస్తున్నటువంటి దేవాతి దేవుడు. ఈ లోకములో నీ జీవితము ముగించిపోయింది, ఇంకా నువ్వు దేనికి పనికిరావు, ఇంకా నువ్వు దేనికి అవసరం లేదు అన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు యేసు ప్రభుని నమ్ముకొని సంతోషముగా ఇలా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నారు. హల్లెలూయా. మన కాళ్ళు జారినప్పుడు, మనం రోగముతో ఉన్నప్పుడు, బాధలతో ఉన్నప్పుడు, మన బంధువులు దూరం అవ్వచ్చును, మన యొక్క రక్త సంబంధం దూరం అవ్వచ్చును, మన స్నేహితులు దూరం అవ్వచ్చును, మనల్ని ప్రేమించే వారందరూ కూడా దూరం అవ్వచ్చును. యేసుక్రీస్తు కల్వారి శిలువల నుంచి మన వాళ్ళందరూ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఏమనంటే, ప్రయాసపడి భారమును మోసుకొని పోవచ్చిన సమస్త జనులారా, మీరందరూ నా ఎత్తుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. ఏ నామములో రక్షణ లేదు, యేసుక్రీస్తు నామములో రక్షణ ఉన్నది. ఆ రక్షణను ప్రకటించడానికి కేరళ ప్రాంతం నుంచి దరిదాపించుమించు 500 కిలోమీటర్ల నుంచి మన ఆంధ్ర పట్టణంలోకి, ఆంధ్ర రాష్ట్రంలోకి, మన పీలేరు పట్టణంలోకి మన యొక్క సార వాళ్ళందరినీ ప్రభు నడిపించాడు. ఆయన జీవిస్తున్నాడని చెప్పడానికి, ఆయన ద్వారా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతుందని, భార్యాభర్తల మధ్యలో, కుటుంబాలలో సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి, రోగముతో వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి విడుదలనివ్వడానికి, యేసుక్రీస్తు ఒక దేవుడు, పరిష్కారం ఇవ్వడానికి ఒక దేవుడు ఉన్నాడని తెలియజేయడానికి కేరళ నుంచి దైవజనులను మన మధ్యలోనికి నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి వ్యాధము సెలవిస్తే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తన రక్తం పరమాత్మన పుణ్యదానం బలియాగమని సామవేదం ఘోషిస్తూ ఉన్నది. సర్వ మానవాళి నిమిత్తమై పాప పరిహారార్థమై ఒక పరమాత్ముడు ఈ లోకములో రక్తము చిందించాలి. రక్తము చిందించకుండా పాప విమోచన లేదని ప్రతి ఒక్క వేదాలు కూడా, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వ వేదము, సమస్త వేదాలు కూడా ఘోషిస్తున్నది. అవన్నీ వేదాలను నెరవేర్చడానికి పరిశుద్ధ గ్రంథమైన, పరిశుద్ధ వేదమైన బైబిల్ గ్రంథము నిన్న నేడు రేఖ ఏకరీతిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి, ఇదిగో మీ అందరి కోసం నేను మరణించాను. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన కరుణా సంపన్నుడు, ఆయన సర్వ మానవాళిని ప్రేమిస్తున్నాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని ఒక గురుజన అప్పారావు గారు ఒక మాట మాట్లాడారు. మనుషులందరూ దేశం అంటే మనుషులు, దేశం అంటే మట్టి కాదు అని మాట్లాడారు. ఈ రోజుల్లో ప్రేమ కరువైపోయింది, బంధువుల్లో, తోడపుట్టు వారి మధ్యలో కరువైపోయింది ప్రేమ, కనికరము స్నేహితులలో కరువైపోయింది. ఈరోజు మోసముతో, పాపముతో కొట్టుకు మిట్టుకులాడుతూ కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, పాపము చేత నలిగిపోతూ, ఆత్మహత్యలకు గురైపోతూ ఈరోజు నరకానికి వెళ్ళిపోతున్నారు. ఆ నరకం యొక్క విశిష్టతను గురించి, మోక్షం యొక్క విశిష్టతను గురించి వివరించడానికి కేరళ ప్రాంతం నుంచి దైవజనులు మన మధ్యలోనికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పూర్వములో నుంచి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది 100% నిజము, ఇది సత్యము. ఈరోజు వ్యయపరుచుకొని సమయమును, డబ్బును వ్యర్థపరుచుకొని ఈరోజు ఈ మాటలు చెప్పడానికి గల కారణము, యేసుక్రీస్తు జీవిస్తున్నాడు. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో నీ హృదయమును యేసుక్రీస్తు ప్రభుల వారికి నువ్వు సమర్పిస్తే, నీ కుటుంబంలోనికి నువ్వు ఆహ్వానించుకుంటే, ఖచ్చితంగా నీ కుటుంబానికి సమాధానము, సంతోషము కలుగుతుంది. ఆ సంతోషము, సమాధానమును ప్రకటించడానికి వచ్చినటువంటి దైవజనులు మన మధ్యలో ఉంటున్నారు. ఈ యొక్క సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం. చప్పట్లు కొట్టి దైవజనులను వాక్య సందేశానికై మనం ఆహ్వానించుకుందాం. జైసన్ మాథ్యూ సార్ ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తూ ఆయన తెలుసుకున్న సత్యాన్ని, యేసు ప్రభును అంగీకరించిన తర్వాత తన యొక్క జీవితం ఎలా మారిందని ఈరోజు మనం అందరి మధ్యలో ఒక మంచి
వ్యక్తిగా నిలబడి దేవుని యొక్క సందేశాన్ని అందించబోతున్నాను. శ్రద్ధగా దేవుని యొక్క సందేశాన్ని మనం అందరం కూడా విందాం. ఇది దేవుని మాటలు, ఇది ఎక్కడ కూడా దొరకలేనటువంటి మాటలు. ప్రియమైన వాళ్ళారా, చుట్ట తేనె దారుల కల్లా మధురమైనది దేవుని యొక్క మాటలు. ఇది ఎక్కడ కూడా కొట్లలో కానీ, దుకాణాల్లో కానీ, బజార్లో కానీ దొరకలేనటువంటి మాటలు. ఈ మాటలను మనము చాలా వినయముతో, చాలా ప్రార్థన పూర్వకముగా దేవుని యొక్క మాటలు విందాం. విన్నప్పుడు విశ్వాసము కలుగును. విశ్వాసము ద్వారా అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మనము పొందుకుందాం. సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం. చప్పట్లు కొట్టి మనం ఒకసారి ఆహ్వానిద్దాం. ഹല്ലേലൂയ. హల్లెలూయ. ദൈവ തിരുനാമത്തിന് മഹത്വം ഉണ്ടാകട്ടെ. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. എത്രയും സ്നേഹം ബഹുമാനമുള്ള സുഭാഷ് ബ്രദർ, സ്റ്റീഫൻ ബ്രദർ, ദാനിയൽ ബ്രദർ, സാമുവൽ ബ്രദർ, എല്ലാവർക്കും കർത്താവായ യേശുക്രിസ്തുവിന്റെ നാമത്തിൽ എൻ്റെ സ്നേഹവന്ദനം. ప్రియమైన దైవ జనులకు, పాస్టర్ సామ్యుయల్ పాస్టర్ గారికి, స్టీఫెన్ పాస్టర్ గారికి, డానియల్ పాస్టర్ గారికి, అదే విధముగా సుభాష్ పాస్టర్ గారికి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ശേഷം കൂടി വന്നിരിക്കുന്നതായ മാതാപിതാക്കൾ, കുഞ്ഞുങ്ങൾ എല്ലാവർക്കും യേശുവിന്റെ നാമത്തിൽ എൻ്റെ സ്നേഹവന്ദനം. చేరి వచ్చినటువంటి తల్లిదండ్రులకు, అదేవిధంగా పిల్లలకు, చేరి వచ్చిన దైవ బిడ్డలందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. ഞങ്ങൾ കേരളത്തിൽ നിന്ന് ബഹുമാനപ്പെട്ട സണ്ണി സാറിന്റെ നേതൃത്വത്തിൽ ഞങ്ങൾ കുറച്ച് സഹോദരങ്ങളും കുറച്ച് മക്കളും കടന്നു വന്നിട്ടുണ്ട്. దేవుని కృపను బట్టి సన్నిసారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా 7 మందిగా కలిసి, కొంతమంది సహోదరులు, కొంతమంది సహోదరులుగా మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం. ഇന്ന് അല്പനേരം നിങ്ങളുമായിട്ട് ഒരു ചെറിയ ചിന്ത നിങ്ങളുമായി പങ്കുവെക്കാനായിട്ട് ആഗ്രഹിക്കുകയാണ്. కొద్ది నిమిషాలు మీ మధ్యలో ఒక చిన్న ఆలోచనను మీ మధ్యలో ఉంచాలని నేను నిలబడి ఉన్నా, ఆశపడుతున్నా. അതിനു മുമ്പ് ഞാൻ എൻ്റെ ജീവിതത്തിലെ ചെറിയൊരു സാക്ഷ്യം നിങ്ങളോട് പറയാനായിട്ട് ആഗ്രഹിക്കുകയാണ്. అంతకు ముందు నా జీవితంలో ఒక సాక్ష్యమును చెప్పి ముందుకు కొనసాగించాలని ఆశపడుతున్నా. ഞാൻ ഇവിടെ ഇന്ന് നിൽക്കുന്നത് ഒരു അത്ഭുതമാണ്. నేను ఇక్కడ నిలబడి ఉండడము చాలా గొప్ప అద్భుతము. കാരണം ചോദിച്ചാൽ కారణము ఏమని ఆలోచించినట్లయితే, എൻ്റെ പിതാവ് ഒരു പൂർണ്ണ മദ്യപാനിയായിരുന്നു. మా తండ్రి గారు భయంకరమైనటువంటి తాగుబోతువాడు. എൻ്റെ ചെറുപ്പകാലത്ത് 1 വയസ്സുള്ളപ്പോൾ నేను ఒక చిన్న ప్రాయములో ఉన్నప్పుడు ഞങ്ങൾ ആഹാരത്തിന് വേണ്ടി കരയുമ്പോൾ మేము ఆహారము కొరకు పిలిచినప్పుడు കരച്ചിലിന് ശബ്ദം കേൾക്കാതിരിക്കാൻ വായിൽ തുണി തിരികെ വെക്കുമായിരുന്നു. ఆహారము కోసము మా తండ్రి గారిని అడిగినప్పుడు ఒక క్లాత్ తీసుకొని, ఒక బట్ట తీసుకొని మా నోటిలో బొక్కేవాడు. എനിക്ക് 1 വയസ്സ് പ്രായവും എൻ്റെ സഹോദരിക്ക് 2 വയസ്സ് പ്രായവും. అప్పుడు ఆ వయసులో నాకు 1 సంవత్సరము, నా యొక్క అక్కగారికి 2 సంవత్సరాలు. ഈ പിതാവിന്റെ ശല്യം സഹിക്കവയ്യാതെ എൻ്റെ മാതാവും ഞങ്ങളെയും കൂട്ടി രാത്രിക്ക് പിതാവിന്റെ ഭവനത്തിൽ നിന്ന് വേറെ മാതാവിന്റെ ഭവനത്തിലേക്ക് യാത്രയായി. మా యొక్క తండ్రి గారి యొక్క టార్చర్ భరించలేక మా తల్లి గారు నన్ను, మా యొక్క అక్కగారిని మా యొక్క అవ్వగారింటికి తీసుకొని వెళ్ళిపోయారు. ആരോടും പറയാതെ, ആരുടെയും സഹായമില്ലാതെ ഏകദേശം 4 കിലോമീറ്റർ രാത്രി ഇരുട്ടിന്റെ മറവിൽ ഞങ്ങൾ യാത്ര ചെയ്യേണ്ടി വന്നു. మా తండ్రి గారి యొక్క తాగుబోతనం వల్ల, మమ్మల్ని పెట్టిన టార్చర్ వల్ల మేము ఎవరికి చెప్పుకోలేక రాత్రి అర్ధరాత్రిలో ఇంచుమించు 4 గంటల్లో 4 కిలోమీటర్లు నేను, మా తల్లి గారు, మా అక్కగారు నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. പിതാവ് ഞങ്ങളെ പിന്നെ തിരിഞ്ഞു നോക്കിയിട്ടില്ല. నా తండ్రి తిరిగి మమ్మల్ని చూడలేదు. ഞങ്ങൾ ഞങ്ങളുടെ മാതാവിന്റെ ഭവനത്തിലേക്ക് കടന്നു ചെന്നു. మా తల్లి గారి యొక్క గృహంలోకి మేము వెళ్ళిపోయినాం. അവിടെ ഞങ്ങളുടെ മാതാവിന്റെ പിതാവ് ഞങ്ങളെ അവിടെ കൈക്കൊണ്ടു. మా యొక్క తల్లి గారి యొక్క తల్లిదండ్రులు మమ్మల్ని గైకొన్నారు, మమ్మల్ని అంగీకరించుకున్నారు. ആഹാരത്തിന് അല്പം ബുദ്ധിമുട്ടുണ്ട്, ജീവിക്കാൻ ബുദ്ധിമുട്ടായിരുന്നു. అక్కడ జీవించడానికి, ఆహారానికి ఏ కొరత లేకుండా సజావుగా మా జీవితాలు కొనసాగించబడ్డాయి. എന്നാൽ കുറച്ച് പ്രായമായപ്പോൾ ഞാൻ ചിന്തിക്കുകയുണ്ടായി, కొద్ది రోజులైన తర్వాత నా వయసు కొద్దిగా పెరిగే కొద్దికి എന്താണ് എന്റെ ജീവിതത്തിൽ ഇങ്ങനെയൊക്കെ സംഭവിക്കുന്നത് എന്ന് പലപ്പോഴും ഞാൻ ആലോചിച്ചു നോക്കി. ఎందుకు నా యొక్క జీవితము ఇలాగ ప్రారంభించబడింది, ఎందుకు నా జీవితం ఇలాగ తయారైంది అని చెప్పి ఆలోచనలోనికి సారగారు పడ్డారు. എന്തുകൊണ്ടാണ് മറ്റുള്ളവർക്കില്ലാത്തൊരു ബുദ്ധിമുട്ട് എനിക്കിങ്ങനെ സംഭവിച്ചത് എന്ന് ഞാൻ ആലോചിച്ചു.